నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు జ్యోతిగా. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రానున్న గోదావరి పుష్కరాలకు విద్యుత్ శాఖ సిద్ధంగా ఉండాలి. అధికారులతో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఘన స్వాగతం పలికిన నాయకులు. రామచంద్రారెడ్డిని కలిసిన రాజా, డాక్టర్ గూడూరి, రౌతు తదితరులు. హరహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా జనసేన శ్రేణుల సందడి. ఫ్లెక్సీలు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలతో నగర వీధుల్లో అభిమానుల ర్యాలీ. కడియం నర్సరీల అభివృద్ధి ద్వారా పర్యాటక ప్రోత్సాహం. పచ్చదనం, ఉపాధి లక్ష్యంగా నర్సరీల రైతుల అభ్యున్నతికి కలెక్టర్ ప్రత్యేక దృష్టి. ప్రజల జేబులు ఖాళీ చేసి స్మార్ట్ మీటర్లను అడ్డుకోండి. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, రానున్న గోదావరి పుష్కరాలకు విద్యుత్ శాఖ సిద్ధంగా ఉండాలని అధికారులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, రామకృష్ణారెడ్డి, బలరామకృష్ణ, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, విద్యుత్ సంస్థ ఎస్ఈ తిలక్ కుమార్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. జిల్లాలో పీఎం సూర్యగర్ ఆర్డీఎస్ఎస్ పనుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో సూర్యగర్ ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పీఎం సూర్యఘర్ పై అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయాలని సూచించారు. 2027లో రానున్న గోదావరి పుష్కరాలకు విద్యుత్ శాఖ సిద్ధంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. చూసుకుంటే ఇంకా గ్యాప్ ఉన్నాయా? మన విలేజ్ గ్యాప్ ఎంత గ్యాప్ ఉంటుంది? 10% ఉంటుందా? మీరు ఒకసారి ఎక్కడైతే సచివాలయ ద్వారా మనం చూసామో అలా ప్రాపర్ ట్రైనింగ్ ఉందా లేదా మనకు ఆ కంప్లైంట్ రాకూడదు. మనం 100 చేసి ఒక చాట రాకపోయినా అది దాన్నే పెద్ద పోతున్నారు. అదొకటి జాగ్రత్త చూసుకో. పవర్ కట్స్ కింద మారిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఆర్డీఎస్ఎస్ లో వర్క్ చేస్తాం. మన ఊళ్ళో అది 5 hours 6 hours పవర్ ఆపేసి పని చేయాలి. పని చేసినప్పుడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మనకు వెళ్తాయి. మనం ఇది వాళ్ళ పవర్ కట్ కింద అనుకోని పవర్ కట్స్ ఉన్నాయి చెప్తున్నారు. అది కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. ప్లస్ 2 days చేయాల్సిన పని 4-5 days చేస్తున్నారు. అక్కడ పవర్ పెరుగుతుంది కదా, దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంది. ఎక్కడ పెరిగిందో ఐడెంటిఫై చేయండి. అదేమన్నా లో వోల్టేజ్ వచ్చి రిమాండ్లో ఉన్న కుమారుడు మిథున్ రెడ్డిని కలుసుకోవడానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం రాజమండ్రి వచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు స్వాగతం పలికారు. లిక్కర్ స్కామ్ లో అరెస్టు కాబడి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మిథున్ రెడ్డితో ములాఖత్ సందర్భంగా రాజమండ్రి వస్తున్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ నాయకులు బుధవారం స్వాగతం పలికారు. కొవ్వూరు టోల్గేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడిరి శ్రీనివాస్, మాజీ మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశ్రావు, తలారి వెంకట్రావు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వాగతం పలికి రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు భారీ కాన్వాయిగా వచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు జక్కంపూడి రాజా, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రౌతు తదితరులతో పాటు మాజీ మంత్రి కారుమూరి అంగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, దవులూరి దొరబాబు, మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ఇన్ఛార్జీలు, నాయకులు చేరుకున్నారు. ములాఖత్తుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మాజీ హోంమంత్రి తానేటి వనిత, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ వెళ్లారు. వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. మరి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు నాకు అర్థం కావడం లేదు. మరి ఇది ఇలాగే కొనసాగిన ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి. మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒక ప్రజాప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇవ్వాలన్నా పని లేదా? వారిని టెర్రరిస్టుల మాదిరి చూసి ఆ విధంగా మీరు వారిని ట్రీట్ చేస్తారా? ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. వీరు చేసే ఈ తప్పుడు విధానాలు రాబోయే రోజుల్లో
ఇది ఒక అలవాటుగా మిగతా ప్రభుత్వాలకు కూడా మారకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రెడ్డి గారిని ఇంత దారుణంగా అక్రమంగా అరెస్ట్ చేసి ప్రతిపక్ష నోరులు నొక్కే కార్యక్రమము ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ జగనన్న వారియర్స్ మేమంతా కూడా ఖచ్చితంగా మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఏం చేసినా ఎక్కడా కూడా వెనికేది లేదు, జడిసేది లేదు. ఇవాళ ఖచ్చితంగా మేమంతా కూడా పోరాడతాము. మిథున్ రెడ్డి గారికి బాసటగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్క శ్రేణి కూడా నడుం కట్టి ముందుకున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేది ఇప్పుడు జరుగుతూ ఉంది స్కామ్. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు డిస్టిలరీస్కి ప్రివిలేజ్ ఫీ అనేది తగ్గించారు. 3,000 కోట్ల రూపాయలు ప్రివిలేజ్ ఫీ తగ్గించి అప్పుడు క్విట్ ప్రోకో జరిగింది. మళ్ళీ ఇప్పుడు సిండికేట్లతో ఏ రకంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. గతంలో లిక్కర్ సేల్స్ గణనీయంగా తగ్గింది, లిక్కర్ అమ్మకాలు గణనీయంగా తగ్గింది, రెవెన్యూ గణనీయంగా పెరిగింది. నమస్కారం అండి. ఈరోజు మరి మిథున్ రెడ్డి గారి మీద ఏవైతే మద్యమ కేసులు బనాయించి ఆయన అరెస్ట్ చూపించారో ఇది అక్రమ కేసు, అన్యాయంగా ఆయన మీద బనాయించారని చెప్పి మా వైసీపీ నాయకులం అందరం కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మద్యమ దుకాణాలని ప్రభుత్వమే నడిపించి ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చారు. ఆ రోజున మరి ఆ విధంగా నడిచిన ఈ మద్యమ షాపులు మరి వాటిలో ఈ రోజున స్కామ్ జరిగిందని చెప్పి లేనిపోని నిందలన్నీ కూడా మా ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద మోపి ఆయన్ని ఈ విధంగా మరి జైలు పాలు చేయడం అనేది నిజంగా మరి మేమందరం కూడా బాధపడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన హరహర వీరమల్లు సినిమా విడుదలను పురస్కరించుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా రాజమహేంద్రవరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీకి స్థానిక ప్రజలతో పాటు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీకి ప్రారంభానికి ముందు దేవీ చౌక్ వద్ద ఉన్న బాలా త్రిపుర సరస్వతి దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 108 కొబ్బరికాయలు కొట్టారు. మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాల నాయకుడు కుడుపూడి చలపతిరావు ఆధ్వర్యంలో వందలాది మంది అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు. జన సైనికులు గొంతెత్తిన నినాదాలు, ఫ్లెక్సీలు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలతో నగర వీధుల్లో సందడి సృష్టించారు. బైక్ ర్యాలీ చివరిగా స్వామి థియేటర్ వద్దకు చేరుకుంది. అభిమానుల మధ్య కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయిన తర్వాత మొట్టమొదటిసారి రిలీజ్ సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాల అధ్యక్షులు కేవీ చలపతి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు, సైనికులు కలిపి ఈ చిత్రం విడుదల సందర్భాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరం స్థానిక దేవీ చౌక్ సెంటర్లో గల బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం, దానితో పాటు అభిమానులందరూ కలిసి ఒక ర్యాలీగా విజయోత్సవాన్ని పురస్కరించుకుని ఒక సంబరాన్ని అమ్మరాలడ్డే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సినిమా రిలీజ్ విడుదల సందర్భంగా ఎంత అడావడి చేశామో అలాగే ఈ యొక్క చిత్రం కూడా విజయవంతం అవ్వాలని, ఎందుకంటే ఇది చరిత్రని ప్రతి ఒక్కరు గుర్తుంచుకునే విధంగా మొఘల సామ్రాజ్యం యొక్క వారి యొక్క ఆధిపత్యాన్ని ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి ఎలా ఎదుర్కొన్నాడనే ఇతివృత్తాంతంతో ఈ యొక్క చిత్రాన్ని రూపొందించడం జరిగింది. అలాగే భారతదేశం యొక్క గౌరవాన్ని కోహినూర్ వజ్రంతో ఇనుమడమి చేసే విధంగా కోహినూర్ వజ్రం ఇక్కడ నుంచి ఇంగ్లాండ్కి ఎలా వెళ్ళిపోయింది, దాన్ని తిరిగి తీసుకొచ్చే విధంలో ఒక సామాన్య వ్యక్తి పోరాటం అన్నదే ఈ చిత్రం యొక్క మూల కథ. దానికి ఫిక్షన్ జోడించి పవన్ కళ్యాణ్ గారి యొక్క అద్భుతమైనటువంటి నటనా విన్యాసాలతో ఈ చిత్రం ఈ రోజున ప్రత్యేకమైన ప్రీమియర్ షోల ద్వారా రేపు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విడుదల కావడం, ఈ చిత్రం అఖండమైన విజయం సాధించి
కడియం ప్రాంతాన్ని పర్యాటక పటములో ప్రత్యేకంగా నిలపాలని, అభివృద్ధి చేపట్టి నర్సరీ రైతులకు మేలు చేయాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఛాంబర్లో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ కడియం నర్సరీలు తూర్పుగోదావరి జిల్లాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. వాటిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక విధానంలో సమగ్ర అభివృద్ధి అవసరమన్నారు. బోటింగ్ స్టాల్స్, కాఫీ షాప్, కాటేజీలు, పాటింగ్ మిక్సర్ వ్యర్థాల నిర్వహణ, గ్రీన్ ఆర్గానిక్ వ్యర్థాల ఆధారంగా సేంద్రియ ఎరువుల తయారీ వంటి అనుబంధ కార్యకలాపాలు చేపట్టి ఆర్థికంగా నర్సరీ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపులో భాగంగా రాజమహేంద్రవరం ముఖ్య కూడల్లో రహదారి డివైడర్లలో మొక్కల సంరక్షణకు కడియం నర్సరీ అసోసియేషన్ ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఇదే సమయంలో గ్రీన్ ఆర్గానిక్ వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువులు తయారు చేసి భూసారాన్ని పెంచే చర్యలు చేపట్టడం వల్ల వాణిజ్యపరంగా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, ఆర్థికంగా కూడా అదనపు ఆర్థిక భారం ఉండదని వివరించారు. పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దే క్రమంలో మొదటి దశలో పొట్టిలంక నుంచి కడియపులంక వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర 28 స్టాల్స్ ను ప్రదర్శనతో పాటు విక్రయాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల జేబీలు ఖాళీ చేసి అదానీ కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టే స్మార్ట్ మీటర్లను ప్రజలు వ్యతిరేకించాలని, గృహ వినియోగదారులకు ఏర్పాటు చేసేందుకు యత్నిస్తే అడ్డుకొట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. స్థానిక ప్రెస్ క్లబ్ నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టి అరుణ్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా గత ప్రభుత్వ హయాంలో నారా లోకేష్ స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టాలంటూ ఇచ్చిన పిలుపుని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ఆదేశాలతో గత వైసీపీ, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని మండిపడ్డారు. మా ఇంటికి స్మార్ట్ మీటర్లు వద్దు అంటూ ప్రచురించిన గోడపత్రికలను ప్రతి ఇంటికి పంపిణీ చేయనున్నామన్నారు. ఛార్జీలు పెంచబోమంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, దొడ్డిదారిన సర్దుబాటు ఛార్జీల పేరుతో వినియోగదారుల నడ్డి విరిచిందన్నారు. ఇప్పటికే వాణిజ్య సముదాయాలకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారని తెలిపారు. విద్యుత్ బిల్లులు చెల్లించడం ఆలస్యమైతే ఎటువంటి సమాచారం లేకుండా సరఫరా నిలిపివేస్తున్నారని విమర్శించారు. బిల్లులు పూర్తిగా చెల్లించిన తర్వాతే సరఫరా పునరుద్ధరణ చేయడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రెండు మూడు విషయాలు చెప్పడానికి వ్యతిరేకంగా రైతాంగం ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆ కంపెనీ ఎవరిది అని అంటే షిరిడి సాయి కంపెనీకి సంబంధించింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు రెండు విధానాలు తేడా లేదని చెప్పడానికి ఎంతకంటే మనం ప్రత్యేకమైన ఉదాహరణ చెప్పాల్సిన అవసరం కనిపించట్లేదు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఏప్రిల్ నుంచి 2025 మే 31 ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 2787 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు మన మీద వేశారు. యూనిట్కి 40 పైసలు చొప్పున ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఈ ఏడాది కాలంలో మన దగ్గర వసూలు చేశారు. మరి మీరు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు, ఆ మాట అబద్ధం అనేది అర్థమవుతూ ఉంది. పైగా ఏం చెప్తున్నారు, మేము ఛార్జీలు పెంచలేదు, జగన్మోహన్ రెడ్డి వేసిన దాన్ని మేము వసూలు చేసామని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వేసిన దాన్ని ఎంతకాలం వసూలు చేస్తారు మీరు? పైగా 24-25 అయిపోయింది, 25 మొదలు ఇప్పుడు మళ్ళీ డిస్కమ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన ఇచ్చే దాదాపు 15,000 కోట్ల రూపాయలు మేము సర్దుబాటు ఛార్జీల పేరు మీద జనం మీద వేస్తాము అని చెప్పింది. అంటే 1,000 కోట్ల రూపాయలు జనం జేబుల మీద డబ్బులు వసూలు చేయటం, వీటన్నిటిని తీసుకెళ్లి అదానీ కట్టబెట్టడమే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాల లక్ష్యంగా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా అదానికి ఊడిగం చేసేటువంటి పద్ధతుల్లో, రాష్ట్ర జనాల మీద భారం వేసే పద్ధతుల్లో మోడీ కన్సర్న్లో వ్యవహారం చేస్తూ ఉన్నారు. అందుకని మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం, ఈ జిల్లాలో ప్రజానీకానికి
కూటమి ప్రభుత్వం నగర ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించడమే లక్ష్యంగా పలు చర్యలు చేపట్టిందని, ఈ విషయంలో రాజీ పడేదే లేదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక పుష్కర్ ఘాట్ చెంతన గల హెడ్ వాటర్ వర్క్స్ ని అధికారులతో కలిసి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరిశీలించారు. వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ వరద వచ్చినప్పుడు చెత్త రావడం, వాటర్లో టర్బిడిటీ లెవెల్స్ పెరగడం, సబ్మెర్సిబుల్ మోటార్లు మునిగిపోయినప్పుడు గతంలో చాలా సమస్యలు వచ్చేవని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని గమనించి గతంలో వెర్టికల్ టర్బినెన్స్ సిస్టమ్ ఉండేదని, దాన్నే అనుసరించాలని సూచించి 84 లక్షల రూపాయలతో వెర్టికల్ టర్బినెట్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దీనివలన గత 6 నెలలుగా సమస్య రాలేదని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు. వెర్టికల్ టర్బినెట్స్ కి ప్రత్యామ్నాయంగా సబ్మెర్సిబుల్ మోటార్లు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. కోటిలింగాలపేట, ధవళేశ్వరం దగ్గర ఎంఎల్డి ప్లాంట్స్ ఉన్నాయని, అయితే వరద వస్తే రా వాటర్ పికింగ్ సమస్యతో పాటు వర్షాకాలంలో కరెంట్ బ్రేక్ డౌన్స్ వలన మెకనైజ్డ్ ఎక్విప్మెంట్స్ తో ఇబ్బందులు వస్తున్నాయని ఎమ్మెల్యే వాసు తెలిపారు. కరెంట్ లేకున్నా ఇబ్బంది రాకుండా ఉద్దేశంతో చర్యలు తీసుకున్నామని, వర్క్ ఆర్డర్ కూడా అయిందని, 2 నెలల్లో జనరేటర్లకు ఏర్పాటు కానున్నాయని ఆయన వివరించారు. కంపల్సరీగా రా వాటర్ పికింగ్ అనేది ఒక సమస్య. ఈ వర్షాకాలంలో పవర్ బ్రేక్ డౌన్స్ అయినప్పుడు ఏదైతే మెకనైజ్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని రన్నింగ్లో కూడా సమస్యను గుర్తించే ముందుగా పవర్ పోయినా ఇబ్బంది కలగకుండా జనరేటర్స్ని ప్రొక్యూర్ చేయడం జరిగింది. టెండర్ అయిపోయింది, వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చున్నాం. ఒక 2 మంత్స్లో జనరేటర్స్ కూడా పెట్టి నిరంతరం రా వాటర్ పికింగ్ అన్నది సమస్య లేకుండా చేసే కార్యక్రమం ఒకటి తీసుకుంటున్నాం. ఇంకోటి రా వాటర్ పికింగ్ అప్పుడు వర్షాకాలం అప్పుడు సమస్య. ఇక్కడ అంటే మనకి మెయిన్ ఏదైతే హెడ్ వాటర్ వర్క్స్ ఉందో అక్కడ 2-3 వెల్స్ ఉండడం వల్ల వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉండడం వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచి చేయగలుగుతా ఉన్నాం. ధవళేశ్వరం ఒకటి ఉంది, ధవళేశ్వరం కిందన లో లేయింగ్ కాబట్టి కిందకి వెళ్ళే సమయానికి ఆ ఇంపాక్ట్ తక్కువ ఉంటా ఉంది. కానీ కోట్లింగాలపేట రా వాటర్ పికింగ్ ఏదైతే ఉందో హెడ్ వాటర్ వర్క్స్ పైన ఉండడం వల్ల సమస్య ఎప్పుడు కూడా వస్తూ ఉంది. ఏది వర్షాకాలం ఆ చెత్త అంతా పేరుపోయే సమయంలో రా వాటర్ పికింగ్కి ఒక 2-3 గంటలు బ్రేక్ వచ్చినప్పుడు క్వారీ మీద ఉన్న 5 వార్డులకి బెదిరింపు రాజకీయాలు తమకు అలవాటు లేదని వైసీపీ నాయకుడు పులిసాగర్ అన్నారు. విద్యావంతుడైన మాజీ ఎంపీ భరత్ ప్రజలతో మమేకమై పనిచేశారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పులిసాగర్ బుధవారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నక్కా దేవి వరప్రసాద్, ఇన్నమూరి దీపు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. అధికారంలో ఉన్నప్పుడు నిత్యం ప్రజల మధ్యలోనే భరత్ ఉన్నారని అన్నారు. ఇసుకను యథేచ్ఛగా తవ్వేస్తున్నారని, ఇలాంటి ఘటన ఎప్పుడూ లేదన్నారు. గోదావరికి తూట్లు పడేలా ఇసుక దోచుకో, డబ్బు దాచుకో అనే రీతిలో టీడీపీ అధికారం వచ్చాకే జరుగుతుందని ఆయన విమర్శించారు. అభివృద్ధి గురించి పదే పదే చెప్పడం తప్ప చేసిందేమిటని, చిన్న వర్షం వస్తే మునిగిపోతున్న విషయం తెలీదా అని సాగర్ అన్నారు. ప్రతి ఇంటి దగ్గర గోడల మీద ఇది మంచి ప్రభుత్వం అంటూ స్టిక్కర్లు అంటిస్తున్నారని, అయితే ఇది మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వమా అని సాగర్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు కృష్ణానగర్ డ్రైన్ పని మొదలు పెడితే ఏడాది దాటినా ఎంతవరకు ఎందుకు పూర్తి కాలేదని ఆయన ప్రశ్నించారు. సీసీ రోడ్డు భరత్ హయాంలో పూర్తయిందని, డ్రైన్ మీరు ఎందుకు పూర్తి చేయలేదని అన్నారు. 20 పార్కులను భర్త అభివృద్ధి చేశారని, మీరు 2 పార్కులు అభివృద్ధి చేసి గొప్పలు చెప్పుకోవడం వింతగా ఉందన్నారు. నక్కా దేవి గారు మాట్లాడుతూ వర్తక సంఘాలను బెదిరిస్తున్నారు, వర్తక సంఘాలను పోలు చేసి బెదిరిస్తున్నారు అన్నారు. అలాంటి రాజకీయాలు చేయడం మాకు రాదు. అలాంటి బెదిరించే అంత మనిషి అయితే మా భర్తరామ్ గారు కాదు, మంచి మనిషి. ఆయన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అనమాట. ఎడ్యుకేటెడ్ పర్సన్ మూలన ఆయన రాజమండ్రి ఎలా డెవలప్ చేయాలన్న విషయం మీద ఎప్పుడు ఫోకస్ చేశారు. ఇలా బెదిరింపు రాజకీయాల మీద ఎప్పుడైనా ఫోకస్ చేస్తుంటే ఇవాళ మీ రాజకీయాలు మా రాజకీయాలు ఎలా ఉండవు. కాబట్టి మీరు అనుచిత వాక్యాలు, తప్పుడు మాటలు మాట్లాడకండి. ఆధారాలు లేకుండా ఎటువంటి మాటలు మాట్లాడకండి. మా భర్తరామ్ గారు అలాగా వర్తక సంఘాలు కానీ, ఎవరిని బెదిరించే టైప్ కానీ, బెదిరించే క్యారెక్టర్ కానీ, బెదిరించే పద్ధతి కానీ మాకు చేత కాదు. మీకులా మేము ఎవరిని బెదిరించాం. ముందుగా ఇన్నమూరి దీపు గారు మాట్లాడతా భర్తరామ్ గారు కారుకి సైరన్ ఉంది, సైరన్ వేసి తిరుగుతున్నారు, కార్ డ్రైవర్ ఎవరో లేదంటే ఇంకోటి, ఆయన ఏ షర్ట్ వేసుకున్నారు, ఆయన ఏ షూ వేసుకున్నారు,
ఈ టైప్లో మాట్లాడుతున్నారు. ఇంకేం మాట్లాడే సబ్జెక్ట్ లేదా? ప్రజల సమస్యలు కనబడతలేదు మీ కళ్ళకే? ఈయన కనబడుతున్నాయి మీకు? ఆయన ఏ షర్ట్ వేసుకున్నారో లేదా ఏ చెప్పులు వేసుకున్నారో, ఆయన కారుకి సైరన్ ఉందా? ఇదా మీకు కావాల్సింది? ఆయన ఒక మాజీ ఎంపీ, ఆయన ఏదైనా వేసి తిరుగుతారు. మీరేంటి? మీరు కనీసం మీకు ఒక పదవి లేదు. టీడీపీలో సంవత్సర కాలం నుంచి మీకు ఒక పదవి లేదు. అయినా కూడా మీ కారుకి సైరన్ లేదా? మీ కారుకి సైరన్ ఉంది, ఒకసారి చూసుకోండి. గురువింద పోస్తే తన కింద తప్పు తిరిగిది అన్నట్టు మీ కింద ఉన్న తప్పు మీకు కనబడతలేదు. మీరు మాత్రం సైరన్లు వేసుకుని తిరగచ్చు, మీ కారుకి సైరన్లు ఉండొచ్చు. మా భరతరామ్ గురించి మీరు అడుగుతున్నారు. ఆయన ఒక మాజీ ఎంపీ, ఆయన ఏదైనా చేస్తారు. చేసేటప్పుడు మీరు కట్టకుండి ఆయన గురించి మాట్లాడండి. ఇంకోటి, ఆయన క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడేంత స్థాయి అయితే మీది కాదు. ఆయనకి ఒక క్యారెక్టర్ ఉంది. మీ క్యారెక్టర్ లేని వాళ్ళు మీరు క్యారెక్టర్ గురించి మాట్లాడేటో నాకు అర్థం కావట్లేదు. ఎంతసేపు ఎన్నమూరు దీపు మా భరతరామ్ గురించి మాట్లాడతా, మా భరతరామ్ గారి పర్సనల్ విషయాలు టచ్ చేస్తా, కార్ డ్రైవర్ ఎవరు తెస్తున్నారో, కార్ డోర్ ఎవరు తెస్తున్నారో, సైరన్ ఉందా లేదా, చెప్పులు ఏమి వేసుకున్నారో, మొఖానికి పౌడర్ రాసుకున్నారా? ఇయ్యనా మీకు ప్రజాక్షేత్రంలో ప్రజా పరిపాలన ఇస్తే మీరు చేయాల్సింది? ఇయ్యా మీకు అంత సరదాగా ఉంటే రండి, మాకు ఎదురుగాని డోర్లు తీయడం వాటికి పనికి మీరు వద్దురుగాని. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ఆంధ్రకేసరి యువజన సమితి డిమాండ్ చేసింది. పింగళి వెంకయ్య అనేక మార్పులు చేసి రూపొందించిన భారత జాతీయ జెండాను చివరకు 1947 జూలై 22న రాజ్యాంగ సభ ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడు స్వాతంత్ర సమరయోధులు పార్కులో పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జెండా వీరుడిగా పేరొందిన స్వాతంత్ర సమరయోధుడు దేవతా శ్రీరామ్మూర్తి మనవడు దేవతా సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పింగళి వెంకయ్య సేవలను దేశం గుర్తుంచుకోవాలన్నారు. ఈ మేరకు దేశ ప్రధానికి, దేశ రాష్ట్రపతికి వెన్నపాలు పంపనున్నట్లు ఆంధ్రకేసరి యువజన సమితి పూర్వ అధ్యక్షులు దేశారెడ్డి బలరామనాయుడు, కన్వీనర్ మాదిరాజు శ్రీనివాస్, సమితి సీనియర్ సభ్యులు దుర్వాసుల సత్యనారాయణలు తెలిపారు. ఈరోజు 1947 జూలై 22వ తేదీన ఈ జెండాని ఆమోదింపజేసిన రోజు. మనకి ఆగస్టులో స్వతంత్రం వచ్చే నాటికి ఏ జెండా పెట్టుకోవాలి అని జెండా మీద చాలా రకరకాల చర్చలు జరిగాయి. దాంట్లో అంతకుముందు చెరక ఉండేది జెండా మీద. ఈ జెండా భారతదేశ నెలకొల్పోయే జెండా మీద, ఆ జెండా స్థాయిలో మన అశోక చక్రాన్ని వేసి అక్కడ దాన్ని ఆమోదింపజేసిన రోజుని ఈ రోజు అన్నమాట. రాజ్యాంగ సభ దాన్ని ఆమోదించింది. అది కూడా పింగళ వెంకయ్య గారు చేసిన యొక్క కూర్పుతోనే దాన్ని చేశారు. ఈయన 1-2 కాదు, దాదాపు 10-15 ఏళ్ల ముందు నుంచి కూడా ఈ జెండా ప్రస్తావన తెచ్చు వచ్చాడు. ఎక్కడ అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నా కూడా ఈ జెండాను తీసుకెళ్తూ ఉండేవాడు. రకరకాల డిజైన్ మార్పుల తర్వాత చివరాఖరికి చెరకతోటి నిర్ణయం చేశారు. తర్వాత ఆ నిర్ణయాన్ని కూడా 1947 ఈ రోజు అంటే జూలై 22వ తారీఖుకి దాన్ని అశోక చక్రం మధ్యలో వేసి 24 ఉండే వాటిగా దాన్ని చేసి అక్కడ ఈ పింగళ వెంకయ్య గారు చేసిన యొక్క జెండానే రాజ్యాంగ సభ ఆమోదించింది. పింగళ వెంకయ్య గారు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి అవ్వడం నిజానికి మనకి చాలా గర్వకారణం. అదేవిధంగా వారికి ఖచ్చితంగా ఏ జాతీయ జెండా అయితే రూపకల్పన చేసిన వారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి మనం ఈ సందర్భంగా డిమాండ్ చేద్దాం. ఈ విషయాన్ని మనం అందరి నాయకులకి కూడా తెలియపరుద్దాం. మరి ఈ సందర్భంగా బలరామనాయుడు గారు ఈరోజు మన జాతీయ జెండా తయారు చేసినటువంటి వ్యక్తి పింగళ వెంకయ్య గారి పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు చేయడంతో పాటు కళ్ళజోళ్లు అందించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కూడా చేస్తామని డిఎంహెచ్ఓ కె వెంకటేశ్వరరావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ పి ప్రశాంతి ఆదేశాల ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డిస్టిక్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ తరపున పాఠశాల విద్యార్థుల కంటి పరీక్ష కార్యక్రమం బొమ్మూరులో మంగళవారం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ,
అనుబంధ పాఠశాలలో ఈ కార్యక్రమం అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు ఉన్న విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు, అవసరమైన వారికి కళ్లజోడులు పంపిణీ చేస్తామని, అలాగే శస్త్రచికిత్సలు కూడా చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, పిల్లల దృష్టి సంబంధిత సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందేలా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అవుట్సోర్సింగ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లకు జీతాలు పెంచడం హర్షణీయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇది కష్టపడే వారి పట్ల తమ కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని అన్నారు. తమకు వేతనాలు పెంచిన నేపథ్యంలో అవుట్సోర్సింగ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు స్థానిక తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం తమకు వేతనాలు పెరుగుదల విషయంలో తమ ఉద్యమాన్ని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సహకరించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్మికులకు సముచిత న్యాయం జరుగుతుందన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ మే నెల 7వ తేదీ నుండి వర్కర్లు సమ్మెబాట పట్టారని, సుమారు 49 రోజులు రాష్ట్ర ఇంజనీర్ కార్మికులు సమ్మె చేయడం జరిగిందన్నారు. కొన్ని చోట్ల 59 రోజులు, మరికొన్ని చోట్ల 45 రోజులు, ఇంకొన్ని ప్రాంతాల్లో 40 రోజులు వేతనాల కోసం ఈ ఆందోళన చేశారని తెలిపారు. సమస్యను సీఎం నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు. ఇంజనీర్ సెక్షన్లో పనిచేసేవారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13,000 మంది కార్మికులు ఉన్నారని, కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారి వేతనాలు పెంచడానికి ప్రభుత్వం ఆమోదించడం హర్షణీయమన్నారు. గౌరవ మంత్రి నారాయణ గారు కాకినాడకి అధికారి కార్యక్రమానికి వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళని ఎయిర్పోర్ట్ దగ్గర నారాయణ గారితో కూడా మాట్లాడించడం, మరి మంత్రి నారాయణ గారు కూడా చొరవ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం, సానుకూలంగా స్పందించి ఈ రోజున ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 13,000 మంది కార్మికులు ఉన్నారు, వారందరి యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతూ గత 5 సంవత్సరాలు కూడా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక మార్లు వీళ్ళు కూడా అభ్యర్థించారు, జీతాలు పెంచాలని అర్జీలు ఇచ్చారు, సమ్మెబాట పట్టారు. కానీ పట్టించుకునే నాదుడు లేడు గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికపరమైన సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా మీరు గమనించాలి, జీతాలు ఒక టైం పెట్టుకుంటే ఆ టైంకి పడతా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులకి. తర్వాత మన సిటీ ఎమ్మెల్యే గారైన మన ఆదిరెడ్డి వాసు గారితో మీ ఎన్నోసార్లు కలిసి వచ్చి చెప్పడం జరిగింది. ఆయన అన్నారు స్వయంగా నేను మాట్లాడతానమ్మా అని చెప్పేసి ఎమ్మెల్యే గారు సీఎం గారికి లెటర్ రాయడం జరిగింది. తర్వాత మన మంత్రి నారాయణ గారు మన ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు స్వయంగా మాకు తీసుకుని వెళ్ళి ఆయనతో మాట్లాడి, సార్ వీళ్ళు ఎన్నో సంవత్సరాల బట్టి చేస్తున్నారు ఈ పని, వీళ్ళు వీధి దీపాలు నీటి సరఫరా చేస్తున్నారు, జీతాలు సరిగ్గా లేవు అని చెప్పేసి స్వయంగా మన ఎమ్మెల్యే గారు నారాయణ గారితో మాట్లాడి ఎయిర్పోర్ట్లో మాట్లాడి వాళ్ళ జీతం కోసం మీరు మాట్లాడండి, మీరు సమయం న్యాయం చేయండి అని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు 2-3 సార్లు మన నారాయణ మంత్రి గారితో కూడా చెప్పి వీళ్ళకి చాలా దౌర్భాగ్యంగా ఉన్న జీతం లేదండి, అమ్మఒడి అవి లేవని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే కమిటీ ఏర్పాటు చేసి మాకి 15 రోజులు 20 రోజులు అన్నారు. ఆ విధంగానే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.